నష్టం ధరించినావు అర్ధశేర కుంకుము అడ్డబొట్టు పెట్టికాయలు నాగమల్లి పుష్పాలు దేవనా పుష్పాలు విజయ పుష్పాలు సన్నమల్లి పుష్పాలు నీకొంత వింపాయను నీకొంత సంపాయను తల్లి బాణల మధ్యించేటి మధ్యగోలక చేత అదుర్తల మధ్యించేటి ఇట్లా బాగా అయితే లేదు అవతం కోలమని వచ్చినాం మంచిగా అయితే అనుకున్నావా మంచిగా అయింది రెండేళ్ళు వెళ్ళిపోయింది ఎక్కడ చూపించినా బాగా అన్నారు మాకు టీవీలో చూసి నీ నమ్మకం మీద వచ్చినామా సర్లేగా చూస్తే అమ్మ సత్యం అయితే తల్లి మా అమ్మ వచ్చాము ఇప్పుడు ఇన్ని 4 రోజులు నడిపించినామంటే ఎత్తుకుని వచ్చారా నచ్చలేక ఆ నుంచి నడిపించుకుంటా పోయి నడిపించుకొచ్చారంటే అందరి ముందే కదా మళ్ళీ కూడా ఎత్తుకోవచ్చు రామ నుంచి ఇడుగు ఎత్తుకోవచ్చు మీరు దింపించి ఆ నుంచి నడిపించుకుంటా వచ్చి మళ్ళీ నడిపించుకుంటా వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చారు కిందికి నడిపించుకొచ్చారు ఫస్ట్ నడవలేకుండా ఎత్తుకోవచ్చారు కాబట్టి ఆంచి 2 రోజులు
కాళ్ళు ఇప్పిస్తున్నావు, లేని వాళ్ళకి ఇంకా నడక నేర్పిస్తున్నావు, కాళ్ళు ఇప్పిస్తున్నావు, నీళ్ళు అవ్వ ముందు అట్లా నడుస్తా ఉంటే ఇప్పుడు బాగా నడుస్తా ఉందని చూపిస్తున్నావమ్మా. అవ్వ ముందు అట్లా నడుస్తూ ఉండేదన్నమాట, ఇప్పుడు బాగా నడుస్తా ఉంది. అవ్వ ఇట్లా ముందు నడుస్తా ఉండని 10 మందికి తెలుసల్లా అని నువ్వు చూపిస్తున్నావమ్మా. ఇట్లా అని 10 మందికి ముందు అవ్వ ఇట్లా నడుస్తా ఉండేలా నమ్మకం అనేది వాళ్ళ మనసుకు పడాలా. అవ్వ ఇట్లా చేస్తుంది బాగా న్యాయము అని తెలుసల్లా అని చూపిస్తున్నావమ్మా. ఎంతమంది నగిండ్రు అవ్వ ఆయన ఇప్పుడు బాగా అవుతుందా, 2 ఏళ్ళ నుండి బాగా అంది ఇప్పుడు నాకు బాగా అవుతుందా అని అన్నారు. ఎంతమంది అన్నారు. నడిపించినావు తెచ్చిందని చెప్పిండే కోర్టు కేసులో 1కి 3 ఉండే, 3లో 2 క్లోజ్ అయిపోయింది. ఒకే నెలలోనే 1 ఒక 6 నెలలు చెప్పి జరిగిందమ్మా. 1 నెలలోనే కోర్టు కేసులన్నీ 2 క్లియర్ అయిపోయింది. జరిగింది కోర్టు కేసులు తెంచి జాబ్ ఇప్పిస్తాను అని చెప్పింది. ఇక కోర్టు ఫస్ట్ విడుదల అయిపోయి జాబ్ వస్తుందని చెప్పింది. ఆ కోర్టులు ఏమో విడుదల అయిపోయినాయి. ఇంక జాబ్ది కొంచెం చూస్తాను. నేను చేతిపుతారా చేతిపుతా అప్పుడు చేతిపుతాను. మీరు ఎవరు మొక్కోమండి, అమ్మ తర్వాత ఇది అనుకోమండి. నేను చేసే పని చేస్తా. జరిగి అనుకో నిన్ను పట్టుకుంటా, జడ్లే అనుకో నువ్వు నన్ను పడుకోతావు. ఆ పొద్దు ఏం మాట ఇచ్చినావండి చేస్తావు తల్లి, చేస్తాం అడిగేంత ఉండదు చేసేస్తావు వాళ్ళకి. ఏ నమ్మకం నేను చూస్తాను కదా తల్లి, రోజు చూస్తాను. సంతానం ఇచ్చినావు, మళ్ళీ వచ్చి కొడుకులు తప్పిపోయింటారు వాళ్ళకి. వాళ్ళని రప్పించినావు. మనం నేను మొన్న వారం చూసినామయ్యా, పోయింటే మళ్ళీ రప్పించినావు, నెలకే రప్పించినావు. మళ్ళీ వచ్చేసి వీళ్ళకి బోర్ నీళ్ళు ఇచ్చినావు. మళ్ళీ నడుగులో పడతాయి, ఇంతలో నీళ్లు పడతాయి, ఖచ్చితంగా నడుగులో పడినాయి. ఇప్పుడు పంటలు పెట్టుకుని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మీ రైతులు ఉల్లిగడ్డ చదివి పెట్టుకొని వాళ్ళ క్యాన్సర్ అమ్మయ్య వ్యాధి వచ్చింది. మరణమే శరణం అన్నట్టు వ్యాధి క్యాన్సర్. ఆ వ్యాధి మళ్ళా బాగా చేస్తాను తల్లి. ఇప్పుడు చాలా మంది చూసినా డాక్టర్ అన్న స్కానింగ్ అని చేయాలి తల్లి. నువ్వు అసలు ఏం లేదు, నీకు చూపుతూనే ఫస్ట్ లో నా పుట్టింటారు 2-3 సార్లు 2 నెలలు రామన్నారు. నేను నమ్మలా, రాలేదు, నాకు తెలియదు. మళ్ళీ రాలేదు, రా నువ్వు బాధపడతాండ కొద్ది పుట్టింటారు వాళ్ళు 2-3 సార్లు వచ్చినారు. మళ్ళీ నేను వచ్చిన సమయం వచ్చే కొద్దికి ఇటుకు వచ్చే కొద్దికి ఏందో నా బిడ్డకి 2 ఏళ్ళకి ముందర కారణమైంది. మళ్ళీ వద్దు అనుకొని బొమ్మను ఆడిపోయినాం మేమే. మళ్ళీ ఆడేగాళ్ళు అనుకొని ఇటుకు వచ్చినాను, పూజ చేసుకొని అప్పుడు ముందు రోజు వచ్చేది చేసుకొని రైలు కూడా ఎక్కినాను. రైలు ఇంటికి కూడా చేరకనే నాకు ఫోన్ వచ్చింది, అదే ఖాయమైంది. లేదు నా దగ్గర ఇంకా 2 నెలలు టైం ఉంది పెళ్లి మా కొడుకుది. రూపాయి కూడా లేకుండా అంటే అప్పుడుకప్పుడు వేరే తావ 5,000 50,000 తెచ్చినాను. 50,000 తెచ్చినానికి మళ్ళీ ఒక తావ ఇంకా 2-3 తావలు అడిగింటే మళ్ళీ 50,000 ఇంకో తావ అడిగినాను. అడిగితేనే 2 లక్షలు ఒక తావని చెప్పింది. మళ్ళీ ఇంకో తావ ఏమో అనుకున్నా, ఏమో తల్లి అంత నీ చేతిలోనే ఉంది, నేను ఎట్లా చేయలేమో అనుకుంటే మళ్ళీ ఇంకో తావ 1,00,000 రూపాయలు అట్లే ఇచ్చిన. ఆడిట్లా అయితేనే మళ్ళా కారు ఒకటి తెచ్చుకోవాలనుకున్నాము. ఆడంటానే కారు కూడా అట్లే ఇదైంది. మళ్ళా మరుసనాడు కారు తెచ్చిన 3 దినాలకే కారు దానికి పోతాడు కంపెనీకి మంచి చేసినాడు. నేను చాలా ఏమనుకున్నా జరుగుతాను సార్. నాకు మనసులో ఏమనుకున్నా మొన్న 1 నెలకు ముందర కళ్ళ కూడా వచ్చినాడు. వచ్చి అవి మహాతల్లి ఏం చెప్తుంది, ఏడ్చినాను కొనుక్కున్నాను. నేనున్నాను, నీకేం భయపడద్దు, నేను ధైర్యంగా ఉండగా 2 నెలల టైం కాల, ఏం నీకేం నేనున్నాను ధైర్యంగా చెప్పింది. మళ్ళా మా మామ కొడుకు చక్రం తిరిగినట్లు తిరుగుతా అంటే తలకాయ అంతా కళ్ళు కనపడలేదు నాకు అని ఫోన్ చేసి అని ఇట్లా అనుకున్నావు కదా, ఇట్లా నీకు ఎమ్మెల్యే ఎట్లంటే అట్లే ముక్కుని 2 నిమిషాలకే మళ్ళీ ఫోన్ చేసి నాకు బాగుంది అని చెప్పింది. అలా ఉంది అన్ని జరుగుతాండి. అప్పు తీరిపింది, కట్టేసిన పెండ్లు 3 లక్షలు కట్టి తీసేసిన, 3 లక్షలు తీసేసిన పెండ్లు. తమలపాకు, కర్పూరము, సాకు 3 నూనెలో నింపి తలకాయ పూసుకోమంటే మేలైందమ్మా, బాగుందమ్మా. ఇంకా 2 ఉన్నది. ఇప్పుడు ఆకలిస్తాను బాగా పూర్తి అవసరం లేదు. బాగా మొక్కో ఆపరేషన్ ఇప్పుడు టాబ్లెట్ తాగు మళ్ళీ చూద్దామని బాగా అయితే నిన్ను పట్టుకుంటా. నువ్వు బాగా ముక్కునంటే 2,000
ముక్కున్నావు అవునమ్మా 2000 ఇస్తాను అని ముక్కున్నావు అవునా కాదా అవును వెనక రేకులు అన్ని ఫోన్లు అంటే మన లక్ష పైన పెట్టిస్తున్నావు ఇవంతా బండ్లు ఎక్కిస్తున్నావు షెడ్లు కట్టిన వాడు ఉండేదానికి బిల్డింగ్ కట్టినావు అవునా చెప్తాను అతను నాకు ఇది వస్తుందమ్మా రోజు ఏం చెప్తుంటే ఆ క్యాన్ గొంతులో పుండైనాయి గాయాలైనాయి గొంతులో గాయాలయ్యి ఏం మింగినా ఎనుకొస్తున్నాయి అవునా కాదా ఏం మింగినా ఎనుకొస్తున్నాయి అవునంటే అవునన్నా లేదంటే లేదన్నా డాక్టర్ చేసేసాను కొత్త కాదని నేను చెప్పిన ఏం చెప్తాంటే డైలీ 50 రసం దంచి మీరు చెంచతకని పోయినా రసం దంచి పైన నువ్వు తాగితే గొంతులు పుండిపోతాయి లేకపోదు బాగా ఆ రసం దంచగా పైన నిమ్మకాయ యాపాకు దంచలా సూంతపోయి కలిసింది ఏనా ఆ గొంతులో పుండు కావాలా బాగాలంటే మీరు జట్టబోతుంది బాగా అయితే నిన్న పట్టుకుని వస్తా బాగా కాకపోయానుకో నువ్వు నన్ను పట్టుకోవచ్చు ఆ పొద్దు ఏం మాటిచ్చినావే మాట్లాడు అడవి లేకున్నావు నేను చేతికిస్తా మా మామూలు ఇటుకు వచ్చారు మామూలు ఇంటి ఉంది వాళ్ళు పొలం అంటే వచ్చినాము వచ్చినాక అయింది మాకు తల్లి ఏమైంది పాప అయింది పాప అక్కడే ఉంది సార్ ఇంకా మాకు చూపిల్లరా మాకు రుజువు కావాలి కదా ఏనా మాకు రుజువు కావాలి కదా రుజువు కావాలంటే ఫోటో చూపిస్తాను సార్ ఇంకా జనాలకి అర్థం చేసుకోవచ్చు కొంచెం అందరూ చెప్తాను కడాలు అంటే అది ఉత్తది అని అర్థం అయితే మీరే పేరు పెట్టమన్నారు తల్లి పేరు అయితే పెడతాం తల్లి ఆ ఆశ్రమం వేరే వచ్చిందని దానికి అడిగేదానికి వచ్చినాం తల్లి ఈ రోజు మేము పెడతాము అయినావు తల్లి మేము కానీ పెడతాము నా పేరు పెట్టు అన్నావు తల్లి ఆ తర్వాత ఆశ్రమం వేరే వచ్చిందని దానికి అడిగే పెడతాం తల్లి నా పేరు ఉండాలి పో నీ పేరే పెడతాం తల్లి నీ పేరు పెట్టుకున్నాం ఫస్ట్ పాప అయినవా చనిపోయాక 3 సంవత్సరాల వరకు నిలిచింది లేదు నేను నమ్మి ఒకసారి ఎక్క చెప్పినా ముక్కని పోయినాను ఫోన్లో చూసినాను ఇంటి దగ్గరికి వచ్చింటే కాలు మొక్కి 50 ఇచ్చినాను క్రాసింగ్ లా మొక్కిని ఇట్లా వస్తే ఇంకోసారి వస్తానమ్మా నాకు ఎవరన్నా గానీ ఒక పిల్లిని అంటే నిలిచింది ఒక పాప అయింది ఇప్పుడు కొడుకు కాలం పిల్లలు కాలేదని 9 ఏళ్ళు కాలేదంటే తోలుకొచ్చింటే కొడుకునిచ్చినావు నేను ఇచ్చినా ముడిపిచ్చినా నా బాధ్యత అయిపోయింది ఇంకా నువ్వు తోలుకొచ్చినావు నువ్వు ముడిపిచ్చాలన్నావు దేవరు చేసినారు వాళ్ళు చెప్పింది చేసినారు మళ్ళీ ఇంకోరు తోలుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు కొడుకు వాళ్ళకి ఇప్పుడు 5 రోజుల కానిపోయా పాప 3.5 కేజీలు సిజరింగ్ చేసినారు నేను తట్టుకునే చాతు దంచి దేహాన్ని మందుకో బాగైనాక బాగైతే బాగా నిల్లేసి వద్దు అందరూ చేసినావు కదా ఊర్లోనా పిల్లలు సంతానాలు చేసినావు పెన్నెళ్ళు చేసినావు ఇంకో పాప తప్పది నా పాపకు ఒక్కటే సంబంధం చూపివా నాకు అది ఒక్కటి చాలా సంబంధం అవును లేదంటే లేదన్నా కరెక్ట్ గా రాలేదు డేట్ సరిగ్గా అవునా కాదా నీకు డేట్ కరెక్ట్ కావాలంటే 3 సార్లు కావాలా మీ డేట్ కరెక్ట్ అవుతుంది అది డేట్ కరెక్ట్ అవుతుంది అవునా కాదా అవునంటే అవునన్నా లేదంటే లేదన్నా అవునమ్మా మరి నాకంటే కొత్త డేట్ కరెక్ట్ అవుతుంది నాకంటే కొత్త సంతానం ఇచ్చానే నువ్వు 9 సంవత్సరాలు పుట్టవాళ్ళ వేళ 9 సంవత్సరాలు పుట్టవాళ్ళ వేళ పోతే మీకు మళ్ళీ కొడుకు ఎర్రముత్యాలు పెట్టాల ఎర్రముత్యాలు అంటే ఎర్రతో ఉయ్యాల పెట్టి ఆడ ఊపిరాల మొన్న నిద్ర చేసి ఆడ ఉయ్యాల సోమవారం పోయి ఆడ ఉయ్యాల ఊపొస్తే
నీకు అవుతారు. అప్పటి నుంచి 7 ఏళ్ళ నుంచి ఇదే ఉంది. 4 ఏళ్ళు కొడుకు ఇచ్చినాక మారుతాడు అనుకంటే ఒక ఆకిస్తాను. నువ్వు ఇప్పుడు ఈ భాగమై జై శ్రీరామ జై హనుమాన్ తిను. ఒక ఆకిస్తాను. ఆకలి ఉంటుంది ఇప్పుడు అందరు లేకపోతే మొక్కున్నా అప్పుడు జరిగింది. ఏమైంది బాబుకి? ఇది ఇరిగిపోయింది, కింద పడిపోయింది. ఇప్పుడు హాస్పిటల్ పోతే కాదన్నారు. మళ్ళీ నీ మొక్కుని తర్వాత అయింది. దానికోసం పట్టుకోవాలి. జై అని ఇటు పట్టుకోవాలి. నేను పట్టుకుని ఆకు పట్టుకోవాలి. ఆ బాబు జై హనుమాన్ నువ్వు డేటేమో నువ్వు చదువుతానే మీకు నువ్వు చెప్తాయి సార్. వచ్చేస్తాను. నాకు 20 వెళ్తా చెప్తాను. వ్యాపారం మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నా అంటే జాగ్ ఉన్న దాంట్లో ఇల్లు కట్టాలి. అయితే 2-3 సార్లు వచ్చిన పిలువలేదు అమ్మగారు. అయినా కూడా తెగిపోతుంది. కసాబం పోయి ఆ పాదం పోయి కసాబం ఒక బాట నీళ్ళు తీసుకొని నువ్వు 5 రాళ్ళు పలకలు తీసుకో. ఫస్ట్ ఆకులు తీసుకో. ఆకులు తీసుకొని ఫస్ట్ నీళ్ళు తిరిగి భూమి మీద నీళ్ళు తిరిగి ఆకు పెట్టు. ఆకు పెట్టినాక 5 రాళ్ళు పేర్చు. 5 రాళ్ళు పేర్చు. పేర్చాక నీళ్ళు పోయి 5 రాళ్ళ మీద పేర్చినాక నీళ్ళు నీళ్ళు అవుతాయి. మళ్ళా కసాబం అంజేసాంలో నువ్వు దాసరం మంచి పెట్టా. ఇల్లు అయినాక దాసరం మంచి పెట్టాలా కసాబంలో. తప్పకుండా తప్పకుండా మేలు అయింది. చాలా మేలు జరుగుతుంది కాబట్టి నేను కంపల్సరీ 5 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ వస్తున్నాయి. జరిగినాయి నాకు జరిగినాయి. ఇల్లు జాగా తీసుకున్నా అప్పుడు ఏం లేకుండే, చేతుల రూపాయలు లేకుండే. 80 లక్షలు పెట్టి జాగున్నా. జాగా అయింది. వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం మాత్రం అనుకున్నట్టు జరుగుతుంది. ఆ జరుగుతుంది కాబట్టి నేను ఎట్లయినా అమ్మకు నేను ఏమనుకున్నానో అది కంపల్సరీ నేను వచ్చిపోతున్నా. అమ్మని దర్శనం చేసుకొని పోతున్నాను. ఆ ఇల్లు కూడా కంపల్సరీ కావాలి అన్నట్టే. ఇల్లు అవుతాది. ఇంటికి కాయ కొట్టిస్తాను. ఇల్లు అయిపోతాది. ఉగేకలు ఇల్లు కట్టేస్తాను. ఇల్లు ఉగేకలు కాకపోతే అయితే నీళ్ళు పట్టుకుంటా. కాకపోతే నువ్వు నన్ను పట్టుకోవచ్చు. ఉగేక ఇల్లు కాకపోతే నన్ను పట్టుకోవచ్చు. ఇప్పుడు నీకు నాకు మాట జరిగింది అనుకో నిన్ను పట్టుకుని వేస్తా. జడ్లే అనుకో నువ్వు నన్ను పట్టుకోవచ్చు. ఆ పొద్దు ఏం మాట ఇచ్చినావే అన్ని జరిగింది. పట్టేం లేదు. ఏం మొత్తం జరిగింది. నేను ఏమనుకున్నదే అది జరిగింది. నా మనసులో ఏం కోరుకున్నదో అది జరుగుతుంది. కంపల్సరీ ఇంటికి వస్తే మాత్రం మనసులో ఏం కోరుకున్నానో అది కంపల్సరీ జరుగుతుంది. జరుగుతుంది కాబట్టి నేను అమ్మని మరవకుండా కంపల్సరీ వస్తాను. ఎవరో పిల్లోడు వచ్చి నూతిమాడు పిల్లోడు వచ్చి చెప్తే ఇక్కడ వచ్చినాక తోటలో 800 ప్యాకెట్లు ఉల్లిగడ్డలు అయినాయి. ఆడే చెట్ల కింద పోసినాను. వచ్చినాను ఇంటికి. ఇంటికి పోయేతలకి మా ఊరి దగ్గర వారం వస్తుంది. ఏమన్నా చేయమయ్యా నేనేం చేస్తా. ఈ ప్యాకెట్లకి ఎక్కడ కప్పుతాను. ఏమన్నా కాకొని ఇంకా అది నీదేమన్నా కానీ ఇంట్లోకి పోయి అడుగు పెడితేనే మా వాళ్ళు నీకేం కాపురి మీద చదువుని ముందే వాన వస్తుంది అని యాదాని మీద కప్పుతా. ఏమని చేసుకొని పోని ఊరికి తలకాయించుకొని కూర్చుండా. దాని మీద ఒక వాన లేదు, ఏమి లేదు. ఎక్కడన్నా నీళ్ళు పోయినా ఏమో వాటి పోలే. ఇంకా ఇంట్లో ఊరికి తలకాయించుకొని కూర్చోంటే మా వాళ్ళు వదిలి వేసింది. ఏంది నువ్వు ఇట్లా చేస్తావు? నాకు అప్పటికి 50 లక్షలు వేరే వాళ్ళు ఎగరేసినారు. ఇద్దరు బిడ్డలే. ఏం లేదు, తినేకి లేదు. ఇల్లు విడిచిపెట్టి వేరే ఊర్లోకి వచ్చిన. పక్కన ఊర్లో మర్యాద పోతుందని వచ్చిన దానికి భూమి అమ్మి అప్పు కట్టిన దానికి ప్రతింటి ఇంకా ఇటుకు వచ్చినాక నేనేం ఇస్తానో నువ్వు ఊరికే పోవాలండి. పెద్ద కోటేషన్ ఇచ్చింది అల్లండి. నాకు ఏం కావాలన్నా అనుకుంది ఫోన్ వరకే. ఇప్పుడు మీకు దయచేసి చెప్తాడా, నేను అమ్మని నమ్మకుండా ఊరికే ఫోన్ వరకే. నాకు ఫలాంటి కావాలంటే రేపు అవుతుంది పో అన్నాడు. అంత తప్ప ఎప్పుడైనా నమ్మిన వాళ్ళకి దేవుడే. నమ్మకోకుండా ఊరికే మనం ఏదన్నా అనుకుంటే అది కాదు. నాకు ఆపోజిట్ ఏంటి భూమి అమ్మిన దానికి భూమి వస్తుంది పోయినాడు. అది ఎట్లొచ్చిందే భూమి వచ్చింది. అది ఎట్లొచ్చిందే భూమి వచ్చింది. 4 ఎకరాల భూమి అమ్మింటే 9 ఎకరాల భూమి వచ్చింది. ఈ పొద్దు నాకేం చెప్పినా అది నాకు ఆయన అమ్మేదే. ఈ పొద్దు మీకు దయచేసి అందరికీ దయచేసి చెప్తాడా. నాకైతే బాగా రోజు 4 గంటలకే కానీ ఫోన్ చేస్తాడు. నేను కానీ చేస్తాను. అక్కకి చేస్తాను. మా అక్కకి మరి ఎందుకు అంటే నేను అక్కడ చెప్తా.
ఈ పొద్దు బాగా చెప్తాను చూడండి. వాన ఇప్పుడు రాలేదని ఎవరన్నా అడిగితే నేను ఇక్కడ ఫోన్ చేసి వాన రాలేదు అంటే రేపు చెప్తానంటే రేపు చెప్తాడు. అప్పటికి అక్కడ వారంలో వస్తుంది. ఏ రోజు చెప్పినాడో ఆ రోజు నుండి వారంలో వర్షం వస్తుంది. నీడు 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 రాలే జరిగింది. నీడు వాన రాలే తెగిపోయినాయి. అమ్మాయి అయితే అనుకున్నది సాధించింది. ఏమైనా కానీ మనం నమ్ముకోవాలి. నమ్ముకోకుండా ఊరికే మనం విశ్వాసాల కొద్దీ ఉంటే కాదు. ఆర్సీ వర్గం సరిగ్గా లేక ఇక్కడ వచ్చింది. గవర్నమెంట్ పోతాదనే మూమెంట్ లో ఇక్కడ వెళ్ళింది. బాగా చేసుకుంది. ఎన్నిసార్లు తిరిగిందో అన్నిసార్లు తిరిగింది. లాస్ట్కి వచ్చి కూర్చుంది. ఈ పొద్దు అన్నిటికీ ఒక చీర కట్టుకోవచ్చు. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ కోటు స్టేషన్ రంగు పెట్టినా బాగా వాళ్ళ కోటు దూరం ఆలోచించి నేను ఏది అడిగినా నాకైతే చెప్పింది. మీరైతే బాగా ఆలోచన చేయండి. ఈ పొద్దు దయచేసి చెప్తాను. మీ ఎప్పుడు నేను ఆ రోజు ఏడ్చుకుంటూ వచ్చినాము. మమ్మల్ని మళ్ళీ అదే తరలోనే మమ్మల్ని నిలబెట్టింది. నాకు భూమి అమ్మినా మళ్ళీ భూమి నిలబెట్టింది. అన్ని రకాల నాకు సాయం అయింది. రెండు ముందు ఎలక్షన్ చెప్పింది, మొన్న ఎలక్షన్ చెప్పింది. ముందు ఎలక్షన్ మీ అన్నయ్య కలుపుతాడు పోరా ఎంత పని వేసుకోపండి. ఆ పొద్దు నా దగ్గర డబ్బులు లేవు. ప్రకాష్ రెడ్డి గెలుతాడని చెప్పి 2019లో చెప్పి ఓట్లు ఇంకా సంవత్సరం ఉన్నట్లే. నీకు ప్రపంచమే కాదు, ఢిల్లీలో యా రూమ్ లో ఉండేది దాన్ని చెప్పినావు. యా రూమ్ లో కూర్చున్నాడు, యా రూమ్ లో ఉండేది నాకు చెప్పినావు. నీకు ఢిల్లీలో ఎక్కడున్నాడు, ఫలానా రూమ్ లో ఉన్నాడని చెప్పినావు. ఏడు కాదు, ఢిల్లీలో చెప్పినావు. ఇటు నీ పార్టీ కాదు, నీకు సరిపోయే దినాల్లో రెండో బ్రహ్మయ్య నువ్వు. ముత్యాలం కాదు, బ్రహ్మయ్య నువ్వు. నేను ఇప్పుడు ఓనర్గా చెప్తాడా. నాకు అనుకున్నప్పుడు ఏది కావాలనే చెప్పినావు. నేను వీళ్ళకి చెప్తాడా. నాకు ఏది కావాలనుకున్నా నేను నీకు తెల్లారుగా 4 గంటలకే ఫోన్ చేసి నేను అడిగిండేవాడిని. అడిగితే రేపు చెప్తానంటే రేపు చెప్పినావు. కరెక్ట్, బ్రహ్మయ్య వాక్. ఎప్పుడైనా నేనైతే మరసను. రాలేదు కదా నేను 2 ఆటలు అడిగినా రాలే. వాళ్ళు వచ్చింటే ఎవరు రాలే. నిలబడుకొని కింది నుండి పై వరకు అంటే కూడా రాలేదు. ఊర్లో నింటి నిన్న ఊర్లో నింటి ఢిల్లీ దాకా అన్నా. బాగా పబ్లిక్ చెప్పినా బాబు సీఎం వస్తా సరే. మా తమ్ముడు నడచలేకోకుండా హాస్పిటల్ పోయింటే ఏం లేదని చెప్పింది. ఇది వచ్చినాక బాగా అయింది. నేను వచ్చింది, నా కూతురు ఏడుస్తానే ఉంది అన్నమే తిందని. అప్పటి నుంచి బాగుంది. అందుకే మొన్న వేసుకైండే పందెము. నాకు తెలియదు వేసుకైండే నేను అనుకున్నాను. నేను వచ్చినానమ్మా ఇంతకు ముందు నా కూతురు తోలుకొచ్చిన. ఆ అమ్మాయి అడ్డి పండు తినంటే కూడా తినేది కాదు. ఇక తోలుకొచ్చి నువ్వు ఆ రోజు పిలిచినావు. ఇట్లే పిలిచిన తర్వాత నిమ్మకాయ ఇస్తే అట్లా నీ ఎదురుగా తినిందా బాబా. ఆ రోజు ఇంటికి పోతేనే అంత ప్రశాంతంగా ఉందా బాబా. అప్పటి నుంచి వచ్చిపోతా ఉంటాం ఇక్కడికి. నేనైతే అమ్మాయి వస్తుంది అని చెప్పింది. అంటే నేను మొక్కున్నానని చెప్పలే అమ్మ. నేను ఆ రోజు అనుకున్నా 2 లక్షలు వేస్తే 2000 పదార్లు పెడతాను అనుకున్నా. నాకు 9 నేను పొద్దున కౌంటింగ్ అనగా రాత్రి 9 గంటలప్పుడు ఇంటికి వచ్చి గుర్తించి 9 లక్షలు వేసినా మొత్తము. వస్తే 7 వస్తుంది, పోతే 9 పోతుంది అని చెప్పినాను.
అవునమ్మా. నగరం తిన్నావు అవునమ్మా. పడికి తిన్నావా? విన్నానమ్మా. 19లో విన్నానమ్మా. అమ్మాయి రుమాలు చుట్టూ చూపించింది అప్పుడు జరిగింది. ఇట్లా ఒళ్ళగడ్డ అప్పుడు ఇట్లా పోయేసుకెళ్తాయి రాజడికెళ్తాయి ఇట్లా ఒళ్ళగడ్డ అవునమ్మా. అవునవును. అప్పుడు ఇప్పుడు ఓడిపోయి డైరీ చెప్పిన బండి ఎక్కలేదు కింద పడింది నేను ఓడిపోయా. ఇప్పుడు నాకు తెలుసు చెప్పను నాకు తెలుసు. మళ్ళీ వచ్చానమ్మా నేను ఆ టైంకి వస్తా. ఆ టైంకి వస్తా. ఆ టైంకి వస్తాను. 7 లక్షలు కట్టినాను. 9 లక్షలు కట్టినాను. అంటే ఎగస్ట్రా మనం వాళ్ళు ఒకటి ఇస్తే మనం 1.20 పోతే ఓ ఎకరా పోతుంది. వస్తే 7 లక్షలు వస్తాయని కట్టినానమ్మా అంతే. ఈసారి బాగా నమ్ముకోండి. ఇప్పుడు నాకు గుడికాడికి ఎవరు వస్తారో ఎవరు ఎత్తారో తెలుసుకోవాలా. ఏనా ఎవరన్నా గుడికాడికి వచ్చే వాళ్ళు బాగుపడాలి. నాకు తెలుసు చెప్పండి. వచ్చిన ఫస్ట్ పెళ్ళి వచ్చిన పెళ్ళి అయింది సంవత్సరానికి మళ్ళీ నిన్న మంచి ఒకసారి వచ్చి 3 నెలల నుంచి సక్రమంగా రాలేదు. అప్పుడు దాంతో మీకు అవుతారు. ఈ పిల్లలు ఎత్తుకుపోయి ఆ కాయ ఎంత సెకండ్ తీసుకో చెప్పండి నేను ఈ పిల్లలు పోయి తిరగల. ఈ సందర్భం నేను ఇచ్చింది ఇప్పుడు ఎత్తుకుంటా అన్ని చేస్తాను. నీ ఆరోగ్యం చెట్టు కావాలంటే డైలీ 50 సార్లు వాడాల. ఇది గుర్తుపెట్టుకో. నీ సంతానం కావాలంటే ఈ పిల్లలు ఎత్తుకోమో. నువ్వు 11 సంవత్సరాలు పుట్టి వాళ్ళ మీద 11 సంవత్సరాలు పోతే నీకు అవుతారు. నీ దేనికై ఉలసా దేనము ఉలసా ఖచ్చితంగా తాగాల. నువ్వు తాగుతూనే అయింది. 20 రోజులు నాకు ఎంత చెప్తావా? కొమ్మలో ఉండే జ్వరం వచ్చి అప్పుడు నేను ముక్కుండే మా నాన్నని పంపించింటే ఇస్తే అమ్మ కొమ్మలో ఉండే. అమ్మ బాగలేనప్పుడు 3 రోజులు ఉంటే హాస్పిటల్లో గ్యారంటీ చెప్పలేము అమ్మ చనిపోతుంది మీరు ఎట్లా అంటే మీరు చేర్చుకోండి మేడం సార్ ఎట్లయితే అట్లా కానీ దేవుడు పెట్టినట్లు అవుతుంది అని అనుకుంటే చేర్చినాక మా నాన్నని పంపిస్తే మా నాన్న ఆడ చెట్టు కింద ఫోన్లో మాట్లాడుతుంటే నీ భార్యను పిలిచి మల్లెపూలు వాసన చూడి నువ్వు ఈడే అప్పుడు కళ్ళు కొద్దిగా తెచ్చింది. అప్పుడు 3 రోజులైందా అడ్మిట్ చేసి 3 రోజులు అట్లుండే. 3వ రోజు నేను ఇటు పంపించినాను. పోయి ముక్కొని రాపనైనా ముత్యాలమ్మకి స్వామిని చెప్పని లేకపోతే లేదు నేను అనుకోండి మా అమ్మ ఒకటి బాగుంటే చాలమ్మా నేను ఇటుకు వచ్చి ఆటలు కొడతాను అని నాకు తోచింది. నేను ముక్కుండే ఇటుకు వచ్చి నాన్న ఈడ మీరు చెప్పిన తర్వాత మల్లెపూలు ఇచ్చిన తర్వాత వాసన చూసినాడు ఈడే. ఆడప్పుడు కొద్దిగా అమ్మ కదిలిక అయిపోయారు. 2 గంటల ఆర్తి ఇచ్చిన తర్వాతే అది కూడా కదిలిక అయింది. నాకు అప్పుడు నుంచి మహిమ ఉంది స్వామి. మీ మహిమ వల్ల అక్కడ కళ్ళు తెలిసింది. 3 రోజులు ఎక్కడ ఉన్నా కూడా మీ మహిమ ఇచ్చినా కూడా లేదు, కళ్ళు తీసినా లేదు, మా అన్న లేదు, ఏమీ లేదు. 3 రోజులు ఊరికే వాళ్ళు గ్లూకోజ్ ఎక్కించినారు, నోట్లోకి ఆక్సిజన్ పెట్టినారు, పైపులు పెట్టేసినారు. 100% నాకైతే నమ్మకమే లేదు. డాక్టర్ వీటికి వచ్చిన తర్వాత నువ్వు మల్లెపూలు ఇచ్చి చూసిన మా నాన్న ఆడ హాస్పిటల్ అనంతపూర్ లో ఉంది. ఎస్ఆర్ హాస్పిటల్ 3 రోజులు అయింది. అప్పటికే 2 గంటల ఆర్తి ఇచ్చిన ఈడే కదమ్మా అనంతపురం కాదు లోకముందు అవి పని చేయకనే ఇక్కడికి వచ్చేది. లాస్ట్ హాస్పిటల్ వైరు చూసుకొని ఇక్కడ వస్తారమ్మా. బంగారు మోహరీల కోసం
బంగారు మొహరీల గోత్రం. బంగారు కోడలు కలిగి మనముల మనవరాలు కలిగి బసవతి బ్రహ్మదేవిన కలిగి పగాయ కూడా బాణలు కలిగి తొక్కిందల తొడిగా కలిగి బూది ఆశీస్సులు కలిగి ముత్యాలమ్మ ఆశీస్సులు కలిగి కసాపురం ఆశీస్సులు కలిగి చల్లగా కోరుకునే ఆయనతో చల్లగా పట్టిన స్వయం మహానుభావ బసవేశ్వరుడు శివుడి యొక్క ముందరుండే బసవేశ్వరుడు ఉరుము ఉంటే పైన పోయే ఉరుము ఎట్లుంటుంది మనకి తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరు చూసిందే. ఆ యొక్క ఉరుము కింద కావించినాడు, ఆ యొక్క ఉరుమే ఈ ఉరుము బసవేశ్వరుడు. దాటుతాకు వెంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది అని అన్నారు. మళ్ళా ఇంటికి వచ్చినాక మొక్కొని నిన్నే తలుచుకొని మళ్ళా పోయిన ఒక వారానికి ఏమి లేదని చెప్పింటే చెప్పినారు స్వామి. అందుకు డాక్టర్ కిడ్నీ వాపు ఉంది అన్నారు. అనింటే ఒక వారం తర్వాత మళ్ళా రండి నేనని చెప్పినారు. వారం తర్వాత మళ్ళా రండి అంటే ఇంటికి వచ్చినాక నీకు కల్జం పెట్టుకున్నాను తల్లి. నేను ఇంటికి వచ్చినాక మళ్ళీ నిన్ను తలుచుకొని ఒక వారం తర్వాత తోలుకొని పోయినా. నా బిడ్డకు బాగుంటే మళ్ళీ నీ గుడికి వస్తాను తల్లి, ఒడివిని తీసుకొని వస్తానని మొక్కొని పోయినాక మళ్ళా ప్రాబ్లం ఏం లేదు బాగుంది సార్. ఎడతారంటానండి అన్నారు. అంటే ఈ పిల్లలు ఇద్దరు నా దగ్గర చూసుకొని నేను తాకోగలనానని తోలుకొచ్చుకున్నాను సార్. ఈ పాప వచ్చినాక 1 నెలకు ఆ పిల్లల్ని పంపించమన్నారు. ఎవరికైనా ఇచ్చేస్తామో పంపించమన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి మొక్కున్నాక ఆ పిల్లోడు కూడా వచ్చినాడు 1 నెల పోయినాక. నిరూపించిన పొద్దున కూడా అనుకున్నా నేను రాకూడదు ఎట్టికి అని తప్పించుకున్నారు మీరు. అది కథ గురించి ఇబ్బంది లేదు మీకు అని అంటుంది అమ్మాయి. నేను చూసుకుంటాను ఇద్దరు గురించి అని. ఇప్పుడే చూపించేది చెప్తాను, అప్పుడే చూపించేది. పక్క రాష్ట్రంలో ఉంటాం. అది పిలిచి పట్టుకుని చేస్తా. అది కూడా మీతో రూపాయలు లేకుండా ఇలా చదివిస్తా.